ఈ 4 సంవత్సరాలు ఒక ఆవిడతో ఉంటున్నారు అంటే సహజీవనమా? మీరు విడిగా ఉండేవాళ్ళ? అప్పుడప్పుడు కలిసేవాళ్ళ? ఆమె దగ్గర ఉండాను మేడం. పూర్తిగా ఆవిడ దగ్గరే ఉన్నారా? మరి మీ ఆవిడ మా ఆయన రావట్లేదు ఇవేనేమో పట్టించుకోలేదు మేడం. రాకపోతాం బెటర్ అనుకుంది. దానికి కూడా 6 నెలలు టైం ఇచ్చా మేడం. అంటే మా భార్య మళ్ళీ ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలియదు, నువ్వైతే భరోసా పెట్టుకోకు, ఒక 6 months వెయిట్ చేయి. సెకండ్ ఆవిడకి మీరు ముందే చెప్పారు, ముందే మా చెప్పా, ఆవిడ గొడవకు వస్తే నీ దారి నీది నా దారి నా నాది. దారి నాది, ఒకవేళ మా ఆవిడ రాకపోతే ఎంతకాలం అయితే అంత కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ. ఆయన ఒక 6 months ఆమెకు చెప్పా, 6 months వరకు కూడా కలవాలి. ఓకే. అయితే నా భార్యకు కూడా చెప్పా, అయినా వచ్చి ఫైటింగ్ చేయలేదు. ఫైటింగ్ చేయాలి చెప్పా మేడం. పక్కన నేను 2015లోనే వదిలేసింది మీ ఆవిడ అయితే. చెప్పా, ఇట్లా ఉంటున్నా, 2 అమ్మాయిలకు ఆమెతో ఉంటున్నా, నువ్వు పోలీస్ కేసు పెడతావా, పెద్ద మనుషులను పిలుస్తావా, నీ మామయ్యను పిలుస్తావా, పిలుచు పెట్టు. మీరు డైవర్స్ నోటీస్ పంపించినా ఆవిడ భయపడలే? మీరు ఒక ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నాను, నీకు 6 months టైం ఇస్తున్నాను అన్నా మీ ఆవిడ పట్టింది. సిన్సియర్ గా చేసిన తప్పు. నన్ను గల్లబట్టి లాగింది ఇంట్లోని, రాని నేను రాను, కలవ నీతో ఫిజికల్ గా కలవ. సర్లేండి, మీ ఫిజికల్ గోల్ అర్థమైంది లేండి. అంటే గల్లబట్టి లాగింది తప్పు. వాళ్ళ ఇంట్లో ఉంటూ ఏది ఆ భర్త, పనికిరానటువంటి భర్త ఉండగానే మీ ఇద్దరు సంసారం చేసేవారా? ఏ తప్పులో ఇంత సిన్సియారిటీ ఏంటి? మంచాన పడి ఉన్నాడా? మంచాన పడి ఉన్నాడు. మంచాన పడి ఉన్నాడు. పడి ఉన్నాడు అంటే వాళ్ళ అమ్మగారి ఇంటికి. ఏమంటే అది తప్పు అనిపించట్లేదా? మీరు ఇంత చక్కగా బుద్ధిమంతుడిలాగా బొట్టు పెట్టుకొని కళ్ళజోడు పెట్టి నేను అన్ని తప్పులు చేశానని చెప్తున్నారు. తప్పే మేడం. కాదండి, అతను మాట్లాడతాడు, అతనికి ఒక మనసు ఉంది కదా. అలా ఆయన పుట్టింట్లో, ఆవిడ వాళ్ళ పుట్టింట్లో ఉంటాడు, ఈవిడ ఓన్లీ ఆ రూమ్ లో ఉంటది, ఈయన వెళ్ళేవాడు. నేను వెళ్ళేవాడిని, ఆయన వాళ్ళ ఇంటికాడ ఉండేవాళ్ళు, వాళ్ళ అమ్మగారి ఇంటి. మరి అది చెప్పండి. మరి మీరు ఇప్పుడే ఇప్పుడు అనేసారు మీరు. అన్నారు ఇప్పుడు ఆయన ఇంట్లో ఉన్నప్పుడే వెళ్తానన్నారు ఆయన. లేదు అంటే వాళ్ళ ఇంటుంటే ఆయన ఉంటుండే మేడం. ఉంటే ఆయనకు విజయసాయి కాలేజీలో ఒక పని మనిషి పెట్టా, అంటే స్లీపర్ గా కొద్ది రోజు తర్వాత ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఓకే. మీ ఇద్దరు సంబంధం తెలిసి వెళ్ళిపోయాడా, మామూలుగానే వెళ్ళాడా? మామూలుగానే వెళ్ళాడు. మీ ఇద్దరికి సంబంధం ఉందని తెలుసు, వాళ్ళ అమ్మ ఆయన కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేశాడు. అత్తగారికి ప్లస్ ఈయనకు కూడా తెలుసు, చెప్పి ఉన్నా. సో విడాకులు ఇవ్వడం కంటే భార్య ఎక్కడ ఎంజాయ్ చేసినా నా భార్యగా ఉండడం బెటర్ అని ఆయన అనుకున్నాడు. ఆయన దూరంగా ఉంటున్నాడు. మీరిద్దరు ఇలా 4 సంవత్సరాలు నడిపించేశారా? మీదేం అక్రమ సంబంధం కాదు, ఆలోచనతో కూడిన సంబంధం, పర్మిషన్స్ తోటి, విత్ పర్మిషన్స్. అందరికి వెడ్డింగ్ కార్డు ఒకటి ఇవ్వలేదు అంతే. మీరు అందరికి డిక్లేర్ ఓపెన్, మధు సో అండ్ సో కలిసి ఉంటున్నారు. మీ పిల్లలు ఏమన్నారండి? పిల్లల వయసు ఎంత? మీ పిల్లల వయసు అప్పుడు పోనీ ఈ పెద్దవాళ్ళు ఒకే మాట్లాడలేదు, మీ ఆవిడతో మీతో విసుగు సరిపోయింది, సరే సంసార జీవితం గురించి పోతున్నాడు, అతనికి చేతకాక ఓకే ఇది అయిపోయింది. కానీ పిల్లలు ఉన్నారు కదండి, పిల్లలు ఎదురుకుంటే అసహ్యంగా ఉండదు? మీ పిల్లలు ఎదురుగా చేయలేదు, నేను ఇంటికాడ ఉండేవాడిని సార్. మీరు ఏం చేశారని అనట్లే. పిల్లలకైతే కనుక ఒక రూమ్ లో ఉంటున్నటువంటి ఒక ఆడదాంతో మా నాన్న వెళ్ళి ఉంటున్నాడు అనేది అయితే అర్థం అవుతుంది కదా. ఇద్దరు మగ పిల్లలకి వాడు యుఎస్ వెళ్ళిపోయాడు సార్ బాబు. 2014 యుఎస్ పంపించి ఇంకో దారి క్లియర్ అయిపోయింది. ఇంకో చిన్నోడు ఉంటాడు పోనీ, సిబిఐటిలో బీటెక్ చేసేవాడు. వాడేమనేవాడు? ఏమనేవాళ్ళు కదా నాన్న ఈ అవుట్ హౌస్ ఏంటి అని అడిగేవాడు కదా. ఇద్దరు కూడా అడగలి. తల్లే పట్టించుకోవట్లేదు, నాకెందుకు అనుకున్నారు. పిల్లలకి ఏం పని? సభ్యకరంగా ఉందండి. అంటే మీరు అంటే చూడండి, ఇది మోరల్ గా వెళ్ళానని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు వెళ్ళినటువంటి పద్ధతి సమాజంలో ఇప్పటికీ కూడా ఇమ్మోరలే. మీరు ఏమనుకుంటున్నారు? నా భార్యని అన్ని ఆప్షన్స్ ఇచ్చినా కూడా నా భార్య గేట్ వేయలేదు, అటువైపు ఏమొచ్చి మగాడు చూసి విసుగు వేసారిపోయి ఆవిడని వదిలేశాడు కాబట్టి పబ్లిక్ అందరికి ఓపెన్ కాబట్టి మనం ఎలా బ్రతికినా పర్లేదు, విత్ పర్మిషన్, నో కండిషన్. మరి అది ఎలా అనిపిస్తుంది మనకంటే? కూడా సార్ నేను బాగా నడిపాను సార్. నడపటం వేరు కానీ సమాజంలో ఆవిడకి పిల్లలు లేరా? 2 ఆడపిల్లలు సార్. అబ్బా, వాళ్ళని ఎవరు చూసుకునేవాళ్ళు సార్? నేనే చూసుకునేవాళ్ళు సార్. ఆ పిల్లలు చూసుకునేవాళ్ళు, మీ పిల్లల్ని చూసుకునేవాళ్ళు. మీరు ఆర్ఎంపీ దీని మీద మీకు ఇంత వచ్చేది, ఫైనాన్స్ బిజినెస్ 2002 వరకే క్లోజ్ చేశాను. చేశారా? ఓకే. ఆడపిల్లలకు ఓకేనా అండి? ఆ తల్లిని అనలేదా, అమ్మ ఏందమ్మా ఈ చండాలం, రేపొద్దున మేము పెళ్లి చేసుకుంటే మా మగాళ్ళు కూడా పోయి ఈ పని చేస్తే ఏంటమ్మా అనే ఉంటారు. మీరు ఇక్కడ ఏదో చెప్తున్నట్టున్నారు, ఏదో జరిగి ఉంటదిలేండి. కర్మకాలిపోలే సమాజం. మీరు మరి అంత కరెక్ట్ గా అంతా నేను న్యాయంగా చేశాను అన్నట్టుగా చెప్పేస్తున్నారు. చదువులు చదివించేసి శ్రీ చైతన్య నారాయణలో ఫీజులు కట్టేస్తే అయిపోద్దండి, ఎలా బతికేసినా పర్లేదా, వేరే కొంపలు ముంచేసినా పర్లేదా, ఆడపిల్లలకి సర్వనాశనం చూపెట్టినా పర్లేదా? మధు గారు తప్పుగా అనుకోకండి, మీ మాట పూర్తిగా వినకుండా ఆవిడ కూడా అంత కఠినంగా ఉందంటే ఇంకోటి ఏదో ఉండే ఉంటదిలేండి. సరే చెప్పండి, తర్వాత ఏమైందో చెప్పండి. అయితే ఆమె కూడా 2021కి ఆమె కూడా వదిలించుకున్నాం. ఎందుకు వదిలించుకున్నారు? మీ ఇద్దరు బాగానే ఉన్నారుగా. ఒకటంటే మేడం ఆమె కూడా తప్పు చేసింది నన్ను కాదని. ఓకే. అంటే మీ దృష్టిలో నేను ఏం చేశానంటే మేడం, ఆమె 10th వరకు చదివింది, ఆమెకు కూడా ఏం చేశానంటే కంప్యూటర్ నేర్పించేసి నీ కాళ్ళ మీద నిలబడు, ఎందుకంటే రేపన్నా నా భార్య వచ్చి ఏమన్నా
మా పిల్లలు కానీ ఎవరు నచ్చిన మళ్ళీ ఇది చేసుకొని నువ్వు కూడా స్టెట్ కావాలి కదని. సో మీకు నచ్చినంత కాలం మీరు వాడుకోవచ్చు, ఇన్ కేస్ మీరు వదిలేస్తే ఆవిడ సేఫ్ గా ఉండాలన్నది దానికి రెడీ అయ్యారు. వదిలేయడానికి కూడా మీరు ఎప్పుడు రెడీగానే ఉన్నారు. మీ ఆవిడ ఎప్పుడు వచ్చి అడిగిద్దా అని. వదిలేయటానికి నేను రెడీ లేకుంటున్నా. మీరు జాబ్ చూపిస్తున్నారని అన్నది అదే కదా. వదిలేయడం అంటే మీరు గాలికి వదిలేశారు అనట్లా. నేను నీతో నీ దగ్గరికి ఉండకపోవచ్చు, నువ్వు జాబ్ చేసుకుని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నేను నీకు అన్యాయం చెయ్యట్లా. నేనైతే తిరుగుతాను నీతో, కానీ నువ్వెవరితో తిరగకూడదు. ఇదేగా మీ ఆప్షన్. ఆవిడ ఇంకొకరితో తిరగగానే మీకు ఒళ్ళు మండింది. అబ్బా 2021 లో ఎవరితో తిరిగింది ఆవిడ? మీ అమ్మ ఎవరితోన్నా తిరిగితే మీకు ఒళ్ళు మండిద్ది, మీరు ఉంచుకున్న ఆవిడ ఎవరితోన్నా తిరిగితే మీకు ఒళ్ళు మండిద్ది. వాళ్ళ ఆయనకి ఎంత మండాలండి? వాళ్ళ ఆయనకి ఎంత మండాలి? ఇద్దరు ఆడపిల్లలకు అన్నాడుగా, సెక్స్ లో పాల్గొకపోయినా భార్యను సంతోషపెట్టి సుఖ పెట్టకపోయినా ఇద్దరు ఆడపిల్లలకు అన్నాడు కదా. మళ్ళీ వాళ్ళ ఆయన వచ్చి మిమ్మల్ని ఎందుకండి ఎగిరి తనలేదు? రాలేదు మేడం, ఇంకా అలా పెద్ద మనిషి వచ్చాడు. మీ లెక్క ప్రకారం ఏంటంటే ఎగిరి తన్నపోతే కనుక మనం ఎన్ని అక్రమ సంబంధాలన్నా పెట్టుకోవచ్చు, మొగుడు వేరే వాడితో అంతే. మరి లెక్క అలాగే ఉంది. ఆమె లాస్ట్ అయిపోయి ఆమె ఒక ఐసిఐసి బ్యాంక్ మేనేజర్ తోని అటాచ్ అయ్యి. గురుగారు ఒక్క నిమిషం. అప్పటికే 17 సంవత్సరాల పాటు మీతో పాటు ప్రయాణం చేసినటువంటి, దగ్గర దగ్గర 15-16 సంవత్సరాల పాటు ప్రయాణం చేసినటువంటి మీ భార్య సడన్ గా వెళ్ళిపోతే, మీరు వెళ్ళిపోతే కనుక ఆవిడ సరే వీడి కర్మ కొద్ది వెళ్ళిపోయాడు. అసలైనటువంటి స్టోరీ ఏంటంటే ఆవిడతో మాట్లాడకుండా మనకు అర్థం కాదు. 4-5 ఇయర్స్ పాటు కాపురం చేసి 2017 నుంచి 21 పాటు ఒక అక్రమ సంబంధం నడిపి కేవలం శారీరకపరమైనటువంటి కోరిక గురించి నడిపించినటువంటి ఒక ప్రయాణంతో మీరు అక్రమంగా వచ్చినటువంటి ఒక కార్యక్రమాన్ని ఆ అమ్మాయి వేరే అక్రమ సంబంధం పెట్టుకుంటే మీకు కోపం వచ్చేసిందండి? ఏం లాజిక్ అండి అది? అక్కడి నుంచి ఏకాకేగారు. అదే మీ లెక్క ప్రకారం చూసుకోవటం అంటే కనుక ఎలాగన్నా బ్రతకచ్చు. ఆ సమయానికి బట్టలకో, ఇంటికో, గుడ్డకో, తిండికో, ఫీజుకో డబ్బులు ఇచ్చేస్తే చాలు, మనం ఎక్కడికన్నా వెళ్ళి ఎలాగైనా తిరగచ్చు అనేదే కదా. బంగారం కూడా పెట్టాం సార్. అదే మీరు మొదటి నుంచి అదే లెక్క, బంగారం లెక్క పెడుతున్నారు, డబ్బులు లెక్క పెడుతున్నారు, స్కూల్ ఫీజులు లెక్క పెడుతున్నారు. కానీ మనం అడ్డదోరలో వెళ్ళొచ్చు, కానీ మనం అక్రమ సంబంధంలో పెట్టుకున్న స్త్రీలు మాత్రం అడ్డదోరలోకి వెళ్ళకూడదు. వాళ్ళు వెళ్తే కనుక వాళ్ళు తన్నేస్తారు. సరే, ఇప్పుడు మీరు ఈవిడతో అక్రమ సంబంధం పెట్టుకున్న కాడి నుంచి ఎప్పుడు ఇంటికి వెళ్ళలేదా మీ భార్య దగ్గర? వెళ్ళాను, డైలీ రెగ్యులర్ గా వెళ్ళేవాడిని, రెంట్ కట్టేవాడిని, సిలిండర్ పడేసేవాడిని. 2021 తో ఈవిడతో డ్రాప్ అయిపోయారు, తర్వాత పూర్తిగా ఇంటికి షిఫ్ట్ అయిపోయారా? షిఫ్ట్ ఏం కాలేదు. మరి ఎక్కడున్నారు మీరు? మా భార్య దగ్గర ఉన్నాను. ఒకటే ఇంట్లో ఉంటే వాళ్ళం. ఏ భార్యతో? రెండో భార్య? మా భార్య, సొంత భార్య. నేను అన్నది అదే, మీ సొంత ఇంటికి వెళ్ళిపోయారు, మీ ఫస్ట్ భార్య దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడ ఉండేవాడిని నేను. ఆవిడతోనే ఉండేవాళ్ళు 21 ఫస్ట్ లో కూడా అటు ఇటు వెళ్తూనే ఉండేవాళ్ళు. ఈ అక్రమ సంబంధం పెట్టుకుని ఆవిడ ఇంటికి రానిచ్చేది, బాధ్యతలు నిర్వహిస్తుంటే నిర్వహించనిచ్చేది. ఆవిడ నిన్న దగ్గరికి రానిచ్చేది కదా. అంతే, నువ్వు ఎక్కడో గాలి తిరుగుతున్నావు, నీ ఆనందం నీ ఆనందం ఏదో నువ్వు బయట చూసుకుంటున్నావు, నాకు ఓన్లీ నీతో ఫైనాన్షియల్ అవసరం మాత్రమే, అవి తీర్చు, నీ కర్మ నువ్వు ఏదైనా పో అంటుంది. అలా ఈ 5 years నడిచింది. మీరు ఆ రెండో ఆవిడని వదిలేసిన తర్వాత కూడా భార్యతో ఇంట్లో మళ్ళీ అలాగే ఉంటున్నారు. అలా ఎప్పటి దాకా ఉన్నారు? 2021 లో మధు గారు ఒకే ఒక ప్రశ్న. 2021 లో ఆవిడ అడ్డదోలో వెళ్ళిపోయింది అనేటటువంటి, అడ్డదో కానటువంటి అడ్డదోలో వెళ్ళిపోయింది అనేది నీ భార్యకి తెలుసా? ఆమెకేమే తెలియదు అసలు. ఆవిడ పట్టించుకోలే, ఏమీ పట్టించుకో నుంచి కూడా ఏం తెలియదు. ఏది 4 years జర్నీ తెలీదా? జర్నీ తెలుసు, ఆవిడ వెళ్ళిపోయినట్టు. ఎవరు, ఏంటి, ఏం చేస్తుంటది, ఎక్కడ పరిచయం, ఇవన్నీ తెలియదు. ఏం పట్టించుకోలేదు. ఓకే, ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత నా భార్యకు బతిలాడుకున్నా. మళ్ళీ నేనే బతిలాడడం, సరితా పిల్లల పెళ్లిళ్ళు చెయ్యాలి. అప్పుడు గుర్తొచ్చిందా? కొన్ని శుభకార్యాలకు వెళ్ళేవాడిని కదా మేడం. కాదు సార్, మీరు ఇంట్లో రెగ్యులర్ గా ఉంటున్నారు కదా, మళ్ళీ బతులు ఆడాల్సిన అవసరం ఏంటి? పిల్లల పెళ్లిళ్ళకి మళ్ళీ స్లిప్ పెట్టుకుంటారుగా, ఓ స్లిప్ పెట్టుకుని మాట్లాడుకుంటారు, అయిపోయింది. కాదు, ఇప్పుడు సడన్ గా పెళ్లిళ్ళు అంటే ఏంటి? అయితే పెళ్లిళ్ళు చేద్దాము, బాగుండదు, నా తప్పు జరిగిందో నీ తప్పు జరిగిందో, నీ వల్ల నేను కోపపడ్డాను, నేను మొండిగండి నువ్వు మొండి అయ్యి. సో ఈవిడ వదిలేసినాక మీ ఆవిడతో మాట్లాడటం కోసం మీరు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. ఇప్పటిదాకా మీరు ఓన్లీ గోడకు స్లిప్లు పెట్టుకునే బ్యాచ్ కాస్త, అరే ఇంకా అమ్మాయి కట్ అయిపోయింది కాబట్టి నా భార్యతో నాకు గతి లేదు, ఇంకా మాట్లాడుకోవాలని స్టార్ట్ చేశారు. మీ ఆవిడ మాట్లాడిందా, మాట్లాడలేదా? మాట్లాడిందంటే ఎప్పుడు మరుసటి రోజు మాట్లాడింది. ఇప్పుడు జ్ఞాపకం వచ్చాను 4 సంవత్సరాలు. అదే ఆవిడ ఏదో కరెక్టే నిలదీసింది. సరితో సారీ అడిగేదాన్ని బతిలాడుకుంది. బతిలాడుకొని సరే అని హైదరాబాద్ వెళ్ళిపోదాం, మొత్తం అక్కడ షిఫ్ట్ అవుదాం, అప్పటి వరకు కాముగా ఉండాలా అంటే. హైదరాబాద్ నేనేం చెయ్యాలి, ఇక్కడ ఫైనాన్స్ ఉంది, ఇక్కడ సంపాదన ఉంది అని ఎవరన్నారు? హైదరాబాద్ మా భార్య ఉంది. హైదరాబాద్ సరే, నువ్వు నా కాళ్ళు పట్టుకున్నావు కాబట్టి ఉన్నంతలో నీకు ఇంకో ఛాన్స్ ఇస్తాను, మన ఇద్దరు హ్యాపీగా ఉందో హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి, ఎందుకంటే నువ్వు ఇక్కడ ఆల్రెడీ ఏరియాలో దుకాణాలు పెట్టావు కాబట్టి అని ఆవిడ ఉద్దేశం. సరే, అప్పుడు నువ్వేమన్నావు? ఫైనాన్షియల్ గా మాకు ఇక్కడ మనకు ఉంది కదా, బిజినెస్ అంతా ఆపేసుకుని వెళ్తే మనకు కష్టం అవుతుంది అని మీరు అన్నారు. చిన్నోడికి అప్పటికి 30-40 రూపాయలు శాలరీ ఇన్ఫోసిస్ హైదరాబాద్. సో పిల్లోడు ఇక్కడ, చిన్నోడికి ఇక్కడ జాబ్ ఉంది, పెద్దోడు ఆల్రెడీ
యుఎస్ వెళ్ళిపోయారు. సో మీ బిజినెస్ కూడా మీరు ఇక్కడికి షిఫ్ట్ చేసుకుంటే బాగుంటది అనేది ఆవిడ ఉద్దేశం. బిజినెస్ ఇక్కడ ఏడ నడుస్తుంది మేడం, అక్కడ నడిచినట్టు ఇక్కడ నడవదు కదా, హైదరాబాద్ సిటీ కదా మేడం. ఓకే. తర్వాత షిఫ్ట్ అయ్యారా అవ్వలేదా? నేను అవ్వలేదు, వాళ్ళు షిఫ్ట్ అయిపోయారా? వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు. ఎప్పుడు? 21 నవంబర్ లో షిఫ్ట్ అయ్యారు మేడం. మీరు మాట్లాడి బతులాడిన తర్వాత వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి కొడుకు అమ్మ బానే ఉంటున్నారు, మీరు అక్కడే ఊర్లో ఉండిపోయారు. ఊర్లో ఉండిపోయారు. ఇప్పటిదాకా మీ ఫైనాన్స్ బిజినెస్ ఖాళీ చేసే సంగతి నాకు చెప్పలే మేడం. మీకు తెలుసు కదా సార్, ఇంట్లోనే ఉన్నారు కదా. మళ్ళీ నేనే సామాన్ సర్ది ఇచ్చేసి వాళ్ళు కార్లు వెళ్ళిపోయారు. వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు మేము హైదరాబాద్ వెళ్ళిపోతామని. 2 years బ్యాక్ మేడం. సో 2 years ఆగారు. మీతో మాట్లాడిన 2021 తర్వాత కరోనా అంతా అయిపోయిన తర్వాత, లాక్డౌన్ తర్వాత షిఫ్ట్ అయిపోయారా? లాక్డౌన్ అయిన తర్వాత అప్పుడు వెళ్దామని అంటే నేను రాను అని చెప్పేసి వెళ్ళారుగా, మరి ఇంకేంటి? చెప్పండి. 21 లో మేడం, 21 నవంబర్ లో చెప్పారు. సరే 21 లో అడిగారు, మీరు రానన్నారు. వాళ్ళు ఇంకో 2 years మీకు ఛాన్స్ ఇచ్చారు. మీరు అయినా అప్పటికి సరే హైదరాబాద్ లో నేనేం చెయ్యొచ్చు, భార్య పిల్లల కోసం నేను కూడా బతకాలి కదా, వాళ్ళ కోసం ఒక ఛాన్స్ ఇద్దాము అని మీరు అనుకోలే. మీరు అలాగే అక్కడ ఉండిపోయారు. ఇక వీళ్ళు ముదిరిపోయిందిరా వ్యవహారం బాబు, మాకు అక్కడ కెరియర్ ఇంపార్టెంట్ అని చెప్పి మీ అబ్బాయి మీ వైఫ్ మీకు చెప్పా పెట్టకుండా సామాన్ కూడా షిఫ్ట్ చేసేసుకున్నారు. మీరు ఎలాగో మాట వినరు కాబట్టి. మీరు వండుకోవడానికి ఏమైనా 4 గిన్నెలు ఉంచారా? అవి కూడా నేనే సర్దే మేడం. మేము ఖాళీ చేస్తున్నాము, హైదరాబాద్ అనేది చెప్పలే నాకు. రూమ్ చూసుకున్నాము, ఇల్లు కొన్నారా, రూమ్ అపార్ట్మెంట్ కొన్నారా లేదనే సంగతి చెప్పలే. సరే షిఫ్ట్ అయిపోయారు, మీరు కూడా సామాన్ సర్దారు, వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు వచ్చి ఎంతకాలం అయింది? 1 year 2 years మేడం? వాళ్ళు వచ్చి ఎంతకాలం అయింది? 1 year 2 3 years అవుతుంది మేడం. 3 years వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు. ఈ 3 years నుంచి మీరు ఒక్కళ్ళే ఉంటున్నారా? ఒక్కరు. వంట అవన్నీ మీరే వండుకుంటున్నారా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.